బెదిరించాడండి. మీ మంత్ర శక్తుల చేత నేను మీ అమ్మని మీ నాన్నని చంపేస్తాను, మీ అన్నికి పెళ్లి కాకుండా చేస్తాను, మేము ఎందుకు లొంగిపోయావమ్మ అని మేము అడిగితే ఇట్లా నన్ను చంపేస్తానందమ్మా, కుటుంబాన్ని నాశనం చేస్తానందమ్మా, నేను భయపడ్డాను, ఇట్లా లొంగిపోవడం జరిగిందమ్మా అని మా అమ్మాయి చెప్పిందండి. అడిగితే పాప నిజంగానే రావాల్సిందా, మీ దగ్గరికి వస్తుందా? వచ్చిద్దండి. వచ్చినాక మేము వశీకరణ సంబంధించి పోలీస్ సమస్యలను కౌన్సిలింగ్ ఇప్పించండి. అంటే ఫస్ట్ మీరు చేసిన తప్పు వల్లనే అఘోరి మాతకు అంత ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి జనాలు మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏం ఆన్సర్? మేము ఎటువంటి తప్పు చేయలేదండి. ఒక దొంగ అఘోరి రూపంలో ఒక మాతలాగా వచ్చి మేము మాత అనుకుని నమ్మి ఆడమనిషి పిల్లని ఏం చేసేది అనుకున్నామండి. ఇంత రాక్షసుడిలాగా ఆడవాళ్ళని హింసిస్తాడని అనుకోలేదండి. రాజుగా మాకు చూస్తే నాకు ఎంతో జాలిగా ఉందండి. ఆ పిల్లని అట్లా చేసి మోసం చేశాడు. రాజుగా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటండి. అట్లాంటి వాళ్ళు నా పిల్లల్ని కూడా ఒక మోసం చేసేసి నా పిల్లని అమ్మేయాలని చూశాడండి. అఘోరి వెనకాల ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా అనుకుంటానండి. ఎవరైనా పెద్దల హస్తం ఉందేమో నేను అనుకుంటున్నానండి. అంటే మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫోన్లు మాట్లాడము, ఎవరితోనన్నా చెప్పడము, ఇట్లా నేను అఘోరిని తీసుకొస్తున్నా, అమ్మాయిలని ఇట్లా వశపరుస్తున్నాం కదా, ఇలాగ బలిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ రుద్రస్వామి గారు అలాగే ఆజాద్ గారు ఆ అమ్మాయి రాధిక ముందుకు రాకపోతే వర్షిణి అనే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్కి వచ్చేదా, లేకపోతే అమ్మాయిని ఎక్కడన్నా నరబలి లాగా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి. మీడియా వాళ్ళు అందరూ ఉండి మాకు సహాయం, శివరుద్రస్వామి గారు వల్ల మా పిల్ల బయటపడింది. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి. నా కూతుర్ని నరబలి ఇస్తాకే నా పిల్లని తీసుకెళ్ళిందండి.